కరోనా మహమ్మారి రాకతో ఐటీ కొలువుల తీరుతెన్నులు మారిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచే ఉద్యోగాలు చేసేందుకు చాలా ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. అప్పటి చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ ని కొనసాగిస్తూ వచ్చాయి. కరోనా సమయంలో మొదలైన పూర్తి వర్క్ ఫ్రం హోం అనంతరం ఈ హైబ్రిడ్ వర్క్ సంస్కృతి మొదలైంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో 3 రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి మిగిలిన 2 రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అయితే పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డంతో ఆఫీస్ నుంచి ఉద్యోగులకు పిలుపులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ ని పూర్తిగా తొలగించగా, ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తమ ఉద్యోగులు ఆఫీస్కి రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. దీనికి గల కారణాలను కూడా ఆ సంస్థ వెల్లడించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ మునుపటిలా పూర్తిగా కార్యాలయాల నుంచే పనిచేయాలని సూచిస్తోంది. ఈ విషయంలో ఉద్యోగులకు ఇప్పటికే డెడ్ లైన్ ఇచ్చింది. దీని వెనుక కారణాన్ని కంపెనీ సీఈఓ కృతివాసన్ తాజాగా వివరించారు. ఇటీవల నాస్కామ్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దీనిపై ఆయన మాట్లాడారు. విలువలకు టీసీఎస్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కృతివాసన్ పేర్కొన్నారు. టీం వర్క్ తోనే అలాంటివి అందిపుచ్చుకోవటం సాధ్యపడుతుందన్నారు. కరోనా సమయంలోనే 30 నుంచి 40% మంది అసోసియేట్లు తమ కంపెనీలో చేరారని, ఆన్లైన్ లేదా వర్చువల్ మీటింగ్ల ద్వారా విలువలు, పని సంస్కృతి అలవర్చుకోవటం సాధ్యం కాదని చెప్పారు. అందుకే రిమోట్ వర్క్ సంస్కృతికి పూర్తిగా చర్మగీతం పాడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని కృతివాసన్ వివరించారు. ఎప్పటిలానే కార్యాలయాల నుంచి ఉద్యోగులు పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. తోటి ఉద్యోగులను అనుసరించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సంస్థకు నష్టదాయకమని పేర్కొన్నారు. సంప్రదాయ పని విధానాన్నే టీసీఎస్ విశ్వసిస్తుందని, తమ క్లయింట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు.